మన ప్రభు మన రక్షకుడైన యేసు ప్రభువు వారి పేరిట ది లాస్ట్ అవర్ కడువరి గడియ బైబుల్ స్టడీ గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తుందండి. దేవుని మహాకృపను బట్టి, ఆయన చూపిస్తున్న మహా ఐశ్వర్యంని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఈ బైబుల్ స్టడీస్ ద్వారా మీరు బలపరచబడుతున్న సాక్ష్యములను వింటున్నప్పుడు ఎంతగానో సంతోషపడుతూ దేవుని స్తుతిస్తున్నానండి. ఇంకను దేవుని మహిమ ప్రత్యక్షతను మీ అందు బయలుపరచబడినట్లు ప్రార్థనలో నా కొరకు కృప కలుగునట్లు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ప్రకటన గ్రంథం 4:2 సింహాసనము, వేయబడిన సింహాసనము చేరుకున్నట్టు 6 మెట్లు కలవు. ఆ 6 మెట్లలో మొదటి మెట్టు మారు మనసు అని నేర్చుకున్నామండి. ఈ మారు మనసులో మొదటి వారు ఎవరు? ఈ మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ అని ఒక మెట్టుగా ధ్యానిస్తున్నామండి. రేపు యేసు ప్రభు వస్తుంటుండగా, రేపు యేసు ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమై సంఘాన్ని ఇక్కడికి ఎక్కిర్రాము అనే ఒక శబ్దము విన్నప్పుడు నీతిమంతులలో చాలామంది విడవబడే నీతిమంతులు కూడా ఉంటారు, ఎత్తబడే నీతిమంతులు ఉంటారు అని నేర్చుకున్నాం. అంటే నీతిమంతులే రక్షించబడుట దుర్లభమైతే పాపులు ఎక్కడ నిలుస్తారు, భక్తిహీనులు ఎక్కడ ఉంటారు అంటే రేపు నీతిమంతులే కానీ వారు ఎత్తబడుట చాలా కష్టమని నేర్చుకుని ఉంటున్నాం. ఆ విడబడే నీతిమంతులు ఎవరున్నారు? మొదటిగా మారు మనసు అక్కర్లేని నీతిమంతులంట. రెండవదిగా వీరి పునాదులు పాడైపోయిన నీతిమంతులంట. వీరు రేపు విడవబడే గుంపులో ఉంటారు. చూడండి, ఇదే శీర్షికలో 3వ అంశం నేర్చుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. ఎలా అనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అని రాయబడి ఉంది. చూడండి, యేసు ప్రభుల వారు రాకడ 3 కోణాల్లో 3 సందర్భాలు వివరిస్తూ మాట్లాడారు యేసు ప్రభుల వారు. రేపు ఆయన వస్తున్న ఆ రాకడని, ఎత్తబడే గుంపుని ఎలా వర్ణిస్తున్నాడంటే, ఇద్దరు నిద్రిస్తూ ఉన్నారంట. నిద్రిస్తున్న వారిలో ఒకరు మాత్రమే ఎత్తబడ్డారంట, ఒకరు విడబడ్డారంట. రెండవదిగా ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉన్నారంట. పొలంలో పనిచేస్తున్న ఇద్దరిలో ఒకరు ఎత్తబడ్డారంట, ఒకరు విడబడ్డారంట. మూడవదిగా ఇద్దరు తిరుగాలి విసురుచున్నారంట. ఈ తిరుగాలి విసురుచున్న వారిలో ఒకరు విడబడ్డారంట, ఒకరు ఎత్తబడ్డారంట. అంటే నిద్రించుచున్న వారు అని అంటే ఏంటంటే వారు చనిపోయి మన మధ్యలో సమాధులు ఉన్నవారు అని. అనగా రేపు యేసు ప్రభు రాకులు అందరి సమాధులు తెరబడవు, కొందరి సమాధులు తెరబడతాయని చెప్పాను మొదటిగా మీతో. రెండవది, పొలములో పనిచేస్తున్న వారు ఎవరండి వీరు అని అంటే, పొలము అనగా లోకములో యేసు ప్రభుల వారి సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు వీళ్ళు. యేసు ప్రభు దేవుడు అని ప్రకటిస్తున్న వాళ్ళు వీళ్ళు. మూడవదిగా తిరుగాలి విసురుచున్నవారు ఎవరు అనంటే, వీరు దేవుని సంఘంలో ఉపదేశాన్ని బోధిస్తున్నవారు. వీరిలో కూడా ఒకరు విడబడతారు, ఒకరు ఎత్తబడతారు. విడబడే గుంపులు ఎవరున్నారు? మారు మనసు అక్కర్లేని వాళ్ళు ఉన్నారు, పునాదులు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. మూడవదిగా ఎవరున్నారు అంటే, వారు తమ స్వనీతిని ఆధారం చేసుకుని దేవుని నీతికి లోబడలేని వారంట. చూడండి, ఒక విషయం ఇలా రాయబడింది ఒక చోట. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10-12 వచనం. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే. అనగా ఇదిగో, ఒక విశ్వాసి నీతిమంతుడిగా ఎలా తీర్పు పొందాడయ్యానంటే, అతడు తన క్రియల మూలంగా కాక దేవుడు అనుగ్రహించు విశ్వాస మూలముగానే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట. అనగా ఇదిగో, నువ్వు చేసిన భక్తి క్రియల మూలమైన భక్తిని బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేదు, కానీ దేవుడు అనుగ్రహించి విశ్వాస మూలముగానే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావని వాక్యం సెలవిస్తుంది. ఇంకో చోట ఇలా రాయబడి ఉందండి, ఇద్దరు విశ్వాసులంట వాగ్వాదం చేసుకుంటున్నారు ఒకరితో ఒకరు. నువ్వు పరిశుద్ధుడు అంటే నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధుడు అంటే నేను పరిశుద్ధుడు అని ఇద్దరు వాగ్వాదం జరుగుతుందంట. మొదటివాడు ఇలా అంటున్నాడు, ఇదిగో నా విశ్వాస మూలంగా నేను నీతిమంతుడిగా ఉన్నాను, దేవుడు నన్ను నీతిగా ఎంచాడు అని ఒకడు మాట్లాడుతుంటే, ఇంకొకడు నా క్రియల మూలంగా నేను నీతిమంతుడిగా ఉన్నాను అని ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరుగుతుంది. ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరుగుతున్నప్పుడు దూరంగా సేవకుడు గమనిస్తూ ఉన్నాడంట. గమనిస్తే, అయ్యా ఏంటి మీ మధ్యలో వాగ్దానం, ఇక్కడ రండి అని పిలిచి అడిగినప్పుడు ఒకడు అంటున్నాడు, ఇదిగో అయ్యా, ఇతడు అంటున్నాడు, ఇతని విశ్వాసము
ఇతడు నీతిమంతుడిగా ఎలా ఎంచబడ్డాడు అని అంటే తన విశ్వాసాన్ని బట్టి అని ఇతడు అంటుంటే నేనేమంటున్నాను అని అంటే నా క్రియలు బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డానే తను అంటున్నాడు. అప్పుడు సేవకుడు వాళ్ళిద్దరిని పిలిచి ఇలా అంటున్నాడు, ఇక చూడండి మొదటి వానితో నీవు విశ్వాస మూలంగా నీతిమంతుడిని ఎంచబడ్డావు కదా, అంటే నువ్వు నజరేయుడైన యేసు దేవుడని నమ్ముతున్నావా? ఆయా నమ్ముతున్నానా? అలాగైతే దేవుడు అనే దయ్యాలు కూడా నమ్ముతున్నాయి కదా, అంటే వారికి కూడా పరలోక రాజ్యం ఉందా అనగానే ఇతడు ఏమంటాడు, ఈ రెండవ అతను చూసావా ఇప్పుడు క్రియల మూలంగానే కరెక్ట్ అని ఇతడు అంటాడు. అప్పుడు ఈ సేవకుడు ఏమంటాడంటే ఇక చూడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే చాలా జాగ్రత్తగా వినండి అని యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం ఇలా ఉంది. ఇదిగో మన పితరుడైన అబ్రాహాము ఉన్నాడు కదా, ఆయన తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అవునయ్యా, క్రియల వలననే అతడు నీతిమంతుడు అని ఎంచబడ్డాడయ్యా. అయితే విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అంటే దాని అర్థం ఏంటో చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. విశ్వాసము మూలంగా కాదు, క్రియల మూలంగా నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడు అబ్రహాము. కానీ జాగ్రత్త వినండి, ఈ క్రియల మూలంగానే అతడు నీతిగా ఎంచబడలేదు. అబ్రహాము దేవుడు నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడ్డదంట. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో మీ స్వనీతి ఉందే, మీరు ఏదైతే భక్తి చేస్తున్నారో క్రియల మూలంగా, అది దేవుని నీతిని ఆధారం చేసుకున్నదంట. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఏలాయనగా రోమిలకు రాసిన పత్రిక 13, ఏలాయనగా వారు దేవుని నీతిని ఎరగ తన స్వనీతిని స్థాపించుకుంటున్నారంటే వీళ్ళు ఎవరయ్యా అని అంటే దీన్ని అర్థం చేయడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఒకరు వ్యవసాయకుడు, ఒకరు గొర్రెల కాపరి. ఒకరు పంట వేసిన వ్యవసాయకుడు అయితే ఒకరు గొర్రెల కాపరి. వీరిద్దరు దేవుని సన్నిధికి ఒకరోజు కానుకలు తీసుకొచ్చారంట. వ్యవసాయంలో పనిచేస్తున్న అతను తన పంటలో కొద్దిగా తీసుకుని వచ్చి యేసుప్రభుల వారి సన్నిధిలో పెట్టారు. ఇంకొక అతను తన గొర్రెల మందులో శ్రేష్టమైన వాటిని కొన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టారు. అయితే దేవుడంట ఇద్దరి అర్పణలు ఒకే అర్పణని లక్ష్య పెట్టాడంట. ఒక అర్పణని అంగీకరించి ఒక అర్పణని తృణీకరించాడంట, స్వీకరించలేదంట. ఒక అర్పణని అంగీకరించడం గల కారణం ఏంటి, ఒక అర్పణని తృణీకరించడం గల కారణం ఏంటి అని చూస్తే చూడండి, వ్యవసాయకుడు ఎవరు అని అంటే కయ్యూను, గొర్రెల కాపురి ఎవరంటే హేబేలు. ఈ కయ్యూనంట అర్పణ ఎలా తీసుకొచ్చాడు అని అంటే ఇదిగో నేను 6 నెలలు కష్టపడ్డా, 6 నెలలు కష్టపడితే నాకు పంట వచ్చింది, ఇది నా స్వకష్టం, నేను ఎంతగానో కష్టపడితే పంట వచ్చిందని ఆ పంట తీసుకొచ్చి దేవుని అర్పక తీసుకొచ్చాడు. రెండవది, హేబేలు అర్పణ ఎందుకు స్వీకరించబడ్డది అని అంటే దాంట్లో రక్తం ఉన్నది. రక్తం ఉండడం అంటే ఏంటి అండి అంటే చెప్తా వినండి చాలా జాగ్రత్తగా. హేబేల్ అంటే తన గొర్రెలు సమృద్ధి పొందుతున్నప్పుడు అభివృద్ధి ఒకటి వెనుక ఒకటి అభివృద్ధి పొందుతున్నప్పుడు అతనిలో అనుకుంటూ ఉన్నాడంట, ఇదిగో ఇది నా కష్టం ఏమీ లేదు, దేవుడే దీన్ని అభివృద్ధి చేస్తున్నాడు అంటున్నాడంట. ఆయన సెలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా వాటిలో శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాడంట. ఇదిగో నా కష్టం ఏమీ లేదు, ఇది దేవుని ద్వారా కలిగింది, దేవుడే నాకు ఇచ్చాడు. రక్తం అనగా దేవుని సృష్టి, ఇది దేవుని సృష్టి కాబట్టి దేవుడే నాకు ఇచ్చాడు కాబట్టి నేను తిరిగి దేవునికి ఇస్తున్నాను, దీంట్లో నాకు కష్టం ఏమీ లేదు అని ఆ మనసులో తీసుకొచ్చాడంట. చూడండి అక్కడ రాసిన మాట ఏంటంటే హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడంట, కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదంట. అంటే మొట్టమొదటిగా దేవుడు అతని అర్పణను చూడలేదండి, హేబేలును చూశాడు. మీ భక్తి జీవితం కూడా, మీ నీతి జీవితం కూడా మీ క్రియల్ని బట్టి కాదు.
దేవుని నీతిని బట్టే. చూడండి, ఈ స్వనీతిని స్థాపించబడుతున్న నీతిమంతులు ఎలా ఉన్నారంటే వీరు క్రియల మూలముగా నీతిమంతులు ఎంచబడుతున్నారంట. వారి నీతి విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగా ఉంటుంది. చూడండి, వీళ్ళంట చర్చ్ కోసం ఏదైనా ఫండ్స్ కావాలంటే వాళ్ళు ఫండ్స్ ఇస్తారంట. ఇంకేమన్నా అవసరాలు ఉంటే అవసరాలకు డబ్బులు ఇస్తారంట. కానీ వీరు అసలు సేవా కార్యక్రమాలు ఎక్కడ కనబడరు. మరలా వీళ్ళు మీటింగ్స్ అంటే చైర్స్, కుర్చీలు, చర్చికి వాచ్లు ఇస్తారంట. కానీ వీరు ఉపవాస ప్రార్థనలు ఎక్కడ కనబడరు. వీళ్ళు పాటలు పాడతారు, అందరికీ నేను చాలా భక్తిపరుడని కనపరచడానికి, వీళ్ళ క్రియలు కనపరచు రీతిగా వీళ్ళు భక్తి చేస్తూ ఉంటారు. అనగా మేము నీతిమంతులము, ఎలా మేము ఇలా కానుకలు ఇస్తున్నాము, మేము మీటింగ్స్కి ఇలా డబ్బులు ఇస్తున్నాము, మేము ఎంతగానో, మేము లేకపోతే సంఘమే నడవదు అను రీతిగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. చూడండి, చాలామంది నా పరిచయ జీవితంలో చాలామంది సేవకులను కలుస్తూ ఉన్నాను. మేము మాటలు వచ్చినప్పుడు, నీతి అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. నీతి అంటే ఏంటి అన్నప్పుడు చాలామంది అండి లెక్క పెట్టలేనంత సేవకులకు, ఈ జనరేషన్ సేవకులకు దేవుని నీతి అంటే అర్థం కాలేదు. దేవుని నీతి అంటే ఏంటో తెలియదు. అసలు దేవుడు నీతిమంతుడు కదా, దేవుడు నీతి అంటే ఏంటి చెప్పునంటే చాలామంది సేవకులు ఫెయిల్ అయినారు, అర్థం కాలేదు వాళ్ళకు. అలాంటి సంఘానికి వెళ్తున్న చాలామంది విశ్వాసులు కూడా రేపు విడబడుతున్నారు. దేవుని నీతి మీకు తెలిసిందా? దేవుని మహిమ ఏంటో నీకు అర్థమైందా? నీ పిలుపు వలనైన మహిమ నిరీక్షణ ఏంటో నీకు అర్థమైందా? రేపు నువ్వు పొందబోయే మహిమ ఏంటో నీకు తెలిసిందా? దేవుని నీతి నువ్వు అగున్నట్లు నీకు అర్థమైందా? ఏంటి అసలు దేవుని నీతి? చాలామంది సేవకులకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అందుకని చాలామంది విడబడతారని చెప్తున్నాను ఈ రోజున. చూడండి, వీరంట తమ స్వనీతిని స్థాపించి దేవుని నీతికి లోబడలేదంటే. ఎందుకు లోబడలేదు? వీళ్ళు అసలు దేవుని నీతే తెలియదండి. పాపం వీరికి దేవుని నీతి అంటే తెలియదంట. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎందుకు ఆ పాప జీవితం నుంచి, ఆ లోక జీవితం నుంచి, ఆ విగ్రహారాధన నుంచి, ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఇలా రాయబడి ఉంది. ఇదిగో, నేను తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని దేవుడు తన మహాకృపను బట్టి నన్ను ప్రత్యక్షపరిచి ఆయన కృపచేత పిలిచి అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయన నా యందు బయలుపరిచి అనుగ్రహించినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, ఇదిగో నేను తల్లి గర్భంలో పుట్టినప్పటి నుండి దేవుడు నన్ను ఏర్పరిచాడు, ప్రత్యేకపరిచాడు. నేను సంఘమునను దూషకుడినై హింసకుడినై ఉంటున్నప్పటికీ కూడా దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. ఎందుకు ప్రత్యేకపరిచాడంటే అన్యజనులలో ఆయన కుమారుని ప్రకటించాలి అని. ఓన్లీ ప్రకటించడానికైనా? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పడానికైనా కాదయ్యా. ఎందుకో తెలుసా? ఆయన అంటే ఎవరు? క్రీస్తు నాయందు బయలుపరచబడాలి. ఆమేన్. దేవుని నీతి ఏంటంటే నీ యందు ఆయన ప్రత్యక్షత కావాలని కోరుకుంటున్నాడు. మీ స్వనీతి దేవుని నీతిని నెరవేర్చదు. నీ స్వనీతి నీ క్రియల మూలంగా కాదు. నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు అనుకుంటున్న భక్తి, ఆ భక్తి కాదు. అది వాక్యానుసారమైన ఉండాలి. ఆ భక్తి దేవుని ఆజ్ఞల పరంగా ఉండాలి. ఆ భక్తి దేవుడు శాసనాలుగా ఉండాలి. దానికి అనుకూలమవుతుంది నీ భక్తిగా ఉంటుంది. నీ భక్తి నీ క్రియల మూలంగా కాదు. నువ్వు చేస్తున్న నీ సొంత ఆలోచనలను బట్టి కాదు. అది వాక్యానుసారమైన భక్తి లేదా చూసుకో. ఇదిగో, అది వాక్యానుసారమైన భక్తి లేనట్లయితే ఈరోజు నీకోసం నేను ప్రార్థన చేస్తాను. కృప కలుగునట్లు ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం, కృపనివ్వండి. ఇదిగో, చాలా మంది నీ నీతిని ఎరగక, నీతికి లోబడక, స్వనీతిని ఆధారం చేసుకుని విడబడ గుంపులు ఉంటున్నారు. ఆయన వారిని కనికరించండి, కృప చేత నింపండి. ఇదిగో, విన్నా ఈ మాటని వారి మనోనేత్రాన్ని వెలిగించండి. ఒక ప్రత్యక్షత గల మనసును దయచేయండి. ఇదిగో, నీతిని బోధించు దైవ సేవకులు ఇదిగో తిరుగాలు విసురుతున్నారు చూసినావు, అలాంటి గుంపులు ఉంటకు సాయం చేయండి. నీ కృపను వారి బలపరిచి కృప చేత నింపమని, రాకడని వస్తున్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకోగలరని, విడవబడే గుంపులు ఉండకుండా ఎత్తబడే గుంపులు వారు ఉంటకు సాయం చేయగలరని మీకే అప్పగించుకుంటున్న నజరేయుని సత్య పరిశుద్ధ పేరిట ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.